ఉన్నారా ఇంకా ఎవరన్నా? అన్నా అయితే ఒక ఒక టీషర్ట్ అన్నా ఓ బాబాయ్ ఇటు తిరుగు నాకలు తిరుగు నాకలు ఇట్రా ఇట్లా నాకలిరా యాడికి పోతావు ఏం చేస్తాడు పోయి ఆ ఎండలో నిలుచుతావు కరోనా ఉందంటారు ముందే అడవి ఎగబడితే వస్తుంది రైట్ అన్న ఒకటే ఈ బాలా అనే విత్తనాన్ని పెద్దిరెడ్డి గారు ఒక ఈ ఊరే కాదు చుట్టుపక్కల గ్రామాలలో ఇవ్వడం జరిగింది. ఈ విత్తనాన్ని అన్న దయచేసి ఒక్క 2 నిమిషాలు వినండి. ఈ విత్తనాన్ని ఈ సంవత్సరమే కాకుండా ఆ అబ్బాయి ఆల్రెడీ చూసినాడు. హుసేన్ నగర్ లో ఒక రైతుకి మేము ఉచితంగా విత్తనాలు ఇచ్చింది కూడా 10 సార్లకో 20 సార్లకో కాదు, మినిమం ఒక ఎకరాకి ఇచ్చి ఇప్పుడు వచ్చినటువంటి డబల్ 3000 మంది రైతులకి ఆ రోజు చూపించడం జరిగింది బాలా అనే విత్తనాన్ని. దాని తర్వాత మేము కొత్త కంపెనీ కొంతమందికి సందేహాలు ఉండడం వల్ల కొంతమంది ఏకపోయి ఉండొచ్చు. అలాంటి రైతుల కోసం ఈ సంవత్సరం మళ్ళా మా బాలా అనే విత్తనం ఎలా ఉందో చూడండి అని, మా బాలా విత్తనం ఈ సంవత్సరం కూడా బాగుంటే మీరు ఆశీర్వదించండి అనే ఉద్దేశంతో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే నాకు మీరు అలే బాబాయ్ యాడిపోతున్నాం ఒక్కోసారి తండ్రిగా నా తండ్రి లాంటి గదవాయించాలని తప్పదు, ఎందుకంటే చదివించినావు కాబట్టి. అయితే మీరు ఇలా నిల్చొని తోట బాగుందని చెప్పడం నాకు నచ్చల. అక్కడ అబ్బాయి కానీ ఇక్కడ అంజిరెడ్డి అన్న కానీ ఏంది ఇలా చూసి చెప్పినారు. ఓన్లీ ఏం చూసినారు, పూత చూసి దాంట్లో పురుగు ఉందా లేదా అవి చూసినారు, బాగానే ఉంది. అయితే పండినటువంటి కాపులో కూడా నాణ్యత లేకుంటే ఆ విత్తనాన్ని ఏం చేసుకోను, అవునా కదా? నేను అడిగేది ఏంటంటే ప్రతి రైతు మీ చేతిలో ఉన్న బోర్డుని ఆ మొక్క మీద మీ దగ్గర పెట్టండి అన్న. ప్రతి రైతు మీ నడుము ఉంచి మీ చేతి స్పర్శతోటి మనస్ఫూర్తిగా విత్తనాన్ని ఒకసారి చెక్ చేయండి. వేడని తర్వాత చెప్తావు. ఒక్కసారి అందరూ నడుము నువ్వు కూడా చూడు, ఒక్కసారి మీరు కూడా చూడండి అన్న. అలా చూడ నడుము నొప్పి అయితే ఎట్లానే చూడతాదా చూడని మనమోడు చెప్తున్నా చూడవా, నేను ఇంట్లో మనమోడు చెప్తా చూడవా అన్నా ఏమన్నా అన్న అక్కడికి పోయినా క్రౌడ్ ఎక్కువ ఉంది, అక్కడికి పోయినా క్రౌడ్ ఎక్కువ ఉంది. గట్టిగా చెప్పగలుగుతున్నారంటే కారణం ఏంటి, మీరు చూడబట్టి చెప్తున్నారు. ఏం తెలుస్తుందన్నా, ఏమన్నా తెలిసేదా, ఏం తెలిసేది ఉండదు, అవునా కాదా అన్నా? ఇప్పుడు చెప్పండి, ఈ విత్తనంలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటివి? వైరస్ తట్టుకుందా? ఏడన్నా ఒక మొక్కన్న వైరస్ ఉందా? నల్లి ప్రభావం ఏమైనా కనపడిందా? అయితే ఏమైనా గట్టిగా చెప్తున్నా అంటే నల్లి లేదా దీంట్లో ఉంది. నల్లి ఉన్నా వైరస్ వచ్చినా ఆ వాటి ప్రమాదాన్ని తట్టుకునే సామర్థ్యం ఉన్న విత్తనము ఈ బాలా. అయ్యా అన్న మీ పేరేం పేరు? నాగుల్ షరీఫ్ గారు పోయిన సంవత్సరం 2024 జనవరిలో పెట్టిన ఫీల్డ్ అప్పుడు వచ్చినప్పుడు దాని పక్కన బాలా పక్కన మొత్తం వైరస్ వచ్చిపోయిందా? అప్పుడు కూడా నిలబడ్డది, ఇప్పుడు నిలబడ్డది. అదన్నా ఈ బాలా విత్తనం గొప్పతనం. ఒకసారి చెప్పండి నా విత్తనం పేరు ఒకసారి బోర్డులు పట్టుకొని చెప్పండి, ఫోటో తీసుకొచ్చి పాటే అన్నా అన్నా